అందరికీ నమస్కారం. సరదాగా కాసేపు ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు 'భార్యదిద్దిన కాపురం'. రచించిన వారు శ్రీమతి ఓలేటి శశికళ గారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అది. ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ దగ్గర కారాపిన రేవతి గబగబా కొడుక్కి సామాన్లు దించడంలో సహాయం చేసి ట్రాలీని పోర్టర్‌కి అప్పచెప్పింది. తల్లిని, పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెడుతున్నాను అనే బెంగ సగం, కొత్త దేశంలో కొత్త భవిష్యత్తు వెతుక్కుంటూ వెళుతున్నాను అనే ఉత్సాహం, ఉద్వేగం సగం రాజీవ్ ముఖంలో కనిపించాయి. వెనక నుంచి హారన్ కొడుతూ తొందర చేస్తున్నటువంటి ఇతర కార్ డ్రైవర్ల హారన్ వలన తల్లితో మరి కాస్త సమయం గడిపే అవకాశం లేక ఆమెను ప్రేమతో ఆలింగనం చేసుకుని మెరుస్తున్న కంటతడితో పోర్టర్ వెనకాలనే నడుస్తూ లోపలికి ప్రవేశించాడు రాజీవ్. పార్కు చేసిన కారు వద్దకు నడుస్తున్న రేవతికి అంతవరకు బెగబట్టిన దుఃఖం ఒక్కసారిగా తన్నుకొని వచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ నేరుగా కేబీఆర్ పార్కుకు వచ్చి కారు ఒక పక్కగా పార్కు చేసుకుని పార్కులోనికి ప్రవేశించింది రేవతి. చుట్టూ జనసందోహం ఎంత ఉన్నా సరే ఆమె మనసులో చేరిన అశాంతతకు భంగం కలగటం లేదు. కొడుకు వియోగం ఆమెలో రేపుతున్న దుఃఖాన్ని ఆ అశాంతత ఉపశమనింపలేకపోతుంది. ఇంతలో ఆమె ఉదాసీనతకు భంగం చేస్తూ ఆమె సెల్ ఫోన్ మోగింది. అమెరికా నుంచి ఆమె కూతురు రమ్య. ఫోన్ ఎత్తి, ఆ రమ్య, తమ్ముడిప్పుడే బయలుదేరాడు, ఇంకా చెకిన్ అవ్వాలనుకుంటా. మీరిద్దరూ ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేసుకోవడానికి వెడుతున్నారు కదా, చాలా సంతోషం తల్లి అని అంది రేవతి. అమ్మా, రాజు మా దగ్గరికి రావటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నిజంగా మనం చాలా అదృష్టవంతులం కదా. కాస్త ఆలస్యమైనా సరే రాజీవ్లో చాలా మంచి మార్పు వచ్చిందమ్మా. వాడు ఇంజనీరింగ్ ని పూర్తి చేసి ఇలా మాస్టర్స్ చేయటానికి అమెరికాకి వస్తాడని మనం ఎవరమైనా సరే ఊహించగలిగామా? దీనంతటికీ నాన్నలో వచ్చిన మార్పే కారణం. ఏమో అమ్మా, నాన్నకు యాక్సిడెంట్ అవటం, ఆయన పూర్తిగా వీల్ చైర్ కు అంకితం అవ్వటం ఒకందుకు మంచిదేనేమోనమ్మా. జీవితంలో కొన్ని మంచి మార్పులు రావటానికి కొన్ని చెడులు జరిగి తీరాలి అనే భావన కలిగింది. సరేలే రమ్య, ఇవన్నీ నీ బుర్రలో నుంచి పూర్తిగా చెరిపేస్తాను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. పాత విషయాలు, పాత జీవితాన్ని తిరగదోడటం వలన రాజు బహుశా అప్సెట్ అవ్వచ్చు. మళ్ళీ నువ్వు కిరణ్ అనుక్షణం వాడిని కనిపెట్టుకొని ఉండాలి. వాడి పాత జీవిత ఛాయలు కూడా మళ్ళీ వాడిలో మనం ఎప్పుడూ చూడకూడదు. కాస్త దృఢంగానే చెప్పింది రేవతి. అమ్మా, తప్పకుండానమ్మా. ఐ ప్రామిస్ యూ. ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వతంత్రం, కిరణ్ పింకీలతో జీవితమంతా నిండిపోయిన ఆనందం, ఇవన్నీ నువ్వు పెట్టిన భిక్షే కదమ్మా. మేము దేశాన్ని విడిచి ఆ రోజు రాత్రి పారిపోగలిగామంటే దానికి కారణం కూడా నువ్వే కదమ్మా. సరేనమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. రాజీ వస్తానంది. వచ్చాక మళ్ళీ కాల్ చేస్తాను నీకు అని అంటూ రమ్య ఫోన్ పెట్టేసింది. ఆ ఉషోదయం, ఆ ప్రత్యూష పవనాలకు ఆహ్లాదంగా తలూపుతున్నటువంటి పూబాలలు తన రెక్కలను సవరించుకుంటూ గాలిలోకి ఎగిరిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్న పక్షి పిల్లలు, పైన ఎక్కడో కాపు కాసిన గద్దల చూపుల నుంచి తమ లేత కొమ్మలను కాపాడుకోవటానికి రెక్కలు చాచిన తల్లి పక్షులు, ఎన్నో జీవిత పాఠాలను, జీవిత అనుభవాలను రేవతి ముందు ఉంచాయి. 5 ఏళ్ల నాటి ఆ కాళరాత్రి ఆమె జ్ఞాపక పుటాలలో రక్తాక్షరాలలా నిక్షిప్తమైపోయింది. స్త్రీ అంటే బలహీనురాలు, స్త్రీ అంటే అబల, స్త్రీ అంటే అసమర్థురాలు. స్త్రీ జీవితం సవ్యంగా నడవాలంటే ఆమెకు ఖచ్చితంగా ఒక బలమైన ఊతం ఉండి తీరాలి. తండ్రిగా, భర్తగా, కొడుకుగా మగవాడు ప్రదర్శించే దౌష్ట్యాన్ని, దౌర్జన్యాన్ని మౌనంగా, సహనంగా భరించి తీరాలి. స్త్రీ అమ్మైనా, ఆలైనా, కూతురైనా తన ఇంట్లో పురుష పరిపాలనకు తలొగ్గి బతకవలసిందే. స్త్రీలకు సలహా ఇచ్చే హక్కు లేదు. స్త్రీని సమభాగంగా చూసే పరిస్థితి లేదు. అసలు స్త్రీకి అస్తిత్వమే లేదు. ఇది 5 ఏళ్ల క్రితం రేవతి ఇంట్లో స్త్రీలకు ఉన్న స్థానం. ఆమె తండ్రి తను చేసే అనైతిక వ్యాపారాల దృష్ట్యా కూతుర్ని అంతో ఇంతో సభ్యమైన రీతిలోనే పెంచాడు. ఒక్కతే కూతురని తన పంచ ప్రాణాలను పెంచుకున్న ఆస్తులను కూతురి మీద పెట్టాడు. కాని చాలా మంది తండ్రుల్లాగే ఆమె పెళ్లి విషయం వచ్చేసరికి తొందరపడ్డాడు. కేవలం తన పట్ల చూపిస్తున్న విశ్వాసం, భద్రత, తన వ్యాపారాలలో అతను చూపిస్తున్న దక్షత కారణాలుగా చూపిస్తూ రేవతిని
తన నమ్మిన బంటు రమేష్ బాబుకిచ్చి పెళ్లి చేశాడు. కూతుర్ని, వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడని. చాలా మంది అమ్మాయిల్లాగే రేవతి జీవితం కూడా ఒక పంజరం నుంచి మరొక పంజరంలోనికి మారింది. ఏది బంగారు పంజరమో, ఏది ఇనుప పంజరమో ఆమెకేమీ తేడా కనిపించడం లేదు. ఒక పంజరంలో కాస్త ప్రేమ దొరికింది, మరొక పంజరంలో అణిచివేత దొరికింది. ఏ పంజరం నుంచి విముక్తి అయితే దొరకలేదు. 5 ఏళ్ల నాటి ఆ కాళరాత్రి వరకు అయినా కాళరాత్రి అని ఆమె ఎందుకు అనుకోవాలి? ఆ అర్ధరాత్రే కదా ఆమెకు నిజమైన స్వాతంత్ర్యం దొరికింది. ఆమెలోని శక్తి స్వరూపిణి బహిర్గతమై ఆమెను దిశా నిర్దేశనం చేసింది. ఆమె ఆలోచనలు రెక్కలు విప్పుకొని ఆ రాత్రి మీద వాలాయి. తన ఇంటి ఆడబిడ్డ ఊపిరి నిలపటానికి ఆమె చేసిన పోరాటం కళ్ల ముందుకు వచ్చింది. రాత్రి 11:30 రమేష్ బాబు నిద్రలేచి పిల్లిలా నడుస్తూ కొడుకు గది తలుపు తట్టాడు. తలుపు వారగా తీస్తూ ఉండటం చూసి కొడుకు లేచే ఉన్నాడు అని అనుకుని గదిలోకి ప్రవేశించి లైట్ వేశాడు. లోపలున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. నువ్వా అని అన్నాడు. ఊహించలేదు కదా నన్నిక్కడ. రాజీవ్ ఎక్కడా? రాజీవ్ లేడు, రాడు కూడా. మీ దిక్కుమాలిన పగలు తీర్చుకోవటానికి, మీ దౌర్భాగ్యపు భావాజాలం నూరిపోయటానికి నా కొడుకు మీకిక దొరకడు. వాణ్ణి చంపనైనా చంపుతాను కాని మీతో చేరి ఒక నేరస్తుడుగా ఎదగనివ్వను. ఏంటే చాలా ఎక్కువగా పేలుతున్నావు? వంటింట్లో పడుండే ఆడదానికి అంత నోరు లేవకూడదు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నాకు ప్రస్తుతం టైం లేదు. ఈ అర్ధరాత్రి అంకమ్మ శవాలకి. వాడెక్కడున్నాడో చెప్పు. చెప్తావా లేదా? లేదంటే బెల్టు తీయమంటావా? చేతిలో వాచీలో టైం చూసుకుంటూ చొక్కా పైకెత్తి అరచేతి మందాన దున్నపోతులో ఉన్నటువంటి తోలుబొల్టు మీదకు ఒక్కసారిగా చెయ్యి వేశాడు రమేష్ బాబు. చూడు, నువ్వు కొట్టే దెబ్బలకు వణికిపోయి కుక్కిన పేరులా పడునటానికి ఇక్కడున్నది నీ పెళ్ళాం పాతరేవతి కాదు. తన పిల్లల కోసం ఏ స్థాయికైనా సరే తెగించగల తల్లిని. ఏం చేసిందయ్యా ఆ పిల్ల? నీకు నీ కూతురిగా నా కడుపున పుట్టటమే అది చేసిన పాపమా? తొలిచూలు ఆడపిల్ల పుట్టింది అన్న ఆనందమే లేదు. పుట్టిన రోజు నుంచి ఆ పిల్లని ఎలా అంతం చెయ్యాలి అన్నదే నీ ఆలోచన కదా. చిన్ననాటి నుంచి నీ కోపతాపాలకు, నీ ఆగడాలకు అణిగిమణిగి ఉంటూ ఆఖరికి రక్షించవలసిన తండ్రే దాని పాలిట భక్షకుడిగా మారి తన జీవితాన్ని నాశనం చేయబోతూ ఉంటే ఈ తాగుబోతు కోపం నుంచి పారిపోయింది నా కూతురు. ఆమె ఇంకా కొనసాగించబోతుంటే అతను వెంటనే అందుకున్నాడు. ఏం కూశావే అని అంటూ అలవాటైన ఒక బూతుతో ఒక్క ఉదుటున దూకి భార్య జుట్టును చేతిలోకి తీసుకున్నాడు. కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉండగా, ఏమే నన్ను తాగుబోతునంటావే అని అంటూ ఆమె తలను బలంగా గోడకేసి కొట్టేవాడే. మరి ఎక్కడ్నించి తెచ్చుకుందో అంత బలం రేవతి. ఒక్కసారిగా కాలెత్తి భర్త నాభిభాగంలో ఒక్క తోపు తన్నింది. ఊహించని హఠాత్ పరిణామానికి అంత పశువు కూడా ఒక్కసారిగా తూలి బలంగా వెనక్కి పడ్డాడు. 6 అడుగుల భారీ శరీరంలో ఎక్కడో ఓ ఎముక కలుక్కుమన్నట్లుగా తెలుస్తుంది. అయినా మొండిగా లేవబోయినవాడు అలాగే నల్లతాచును చూసినట్లుగా బెత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆమె చేతిలో నల్లగా మెరుస్తూ రివాల్వర్ కనిపించింది. ధన్వాద్ మాఫియా నుంచి తెప్పించుకున్న తన రివాల్వర్ అది. ఇంట్లో నుంచి పారిపోయి తను చేస్తాను అన్న పెళ్లిని తప్పించుకుని వేరే కులం వాడితో లేచిపోయి పెళ్లి చేసుకుని తన పరువును నేలపాలు చేసింది కూతురు రమ్య. ఇప్పుడు ఏకంగా దేశం నుంచే చెక్కైపోతున్న తన కూతుర్ని, దాని మొగుణ్ణి చంపేసి చేతులు కడుక్కుందాము అని రహస్యంగా తెప్పించిన 32 క్యాలిబర్ రివాల్వర్ అది. దీని చేతిలోకి అదెలా వచ్చింది? అప్పటి వరకు డాంబికంగా చూపించినటువంటి అహంకారం, పశు ప్రవృత్తి, నిలువెల్లా వణికిస్తున్న భయం అతని వెన్నులో కళ్లల్లో కనిపిస్తుంది. భయం వేస్తుంది కదా. నిన్నెక్కడే చంపేసి 3వ కంటికి తెలియకుండా నా పెరట్లో నేను పాతిపెట్టేగలను. భర్తవనే గౌరవం నాలో ఎప్పుడో హరించేశావు. ఏ తప్పు చేయకుండానే నన్ను నా కూతుర్ని ఇదే గదిలో పెట్టి ఎన్నిసార్లు ఎంతగా హింసించావు. కుటుంబం పరువు, పిల్లల భవిష్యత్తు అని నేనాలోచించి నోరు విప్పలేకపోవటమే నేను చేసిన నేరం. ఏంటయ్యా నీ బోడి గొప్ప? లిక్కర్ కింగ్లని, బార్లు రెస్టారెంట్లో ఓనర్లని రెచ్చిపోతూ రౌడీ షీటర్ల దాష్టకాలు చేస్తూ బతికేస్తున్నావు. నా వారసుడంటూ
పిల్లాడికి నీ బుద్ధులన్నీ నేర్పిస్తూనే ఉన్నావు. చిన్నప్పుడు చక్కగా చదువుకునేవాడికి ఇప్పుడు తల్లంటే లోకువ. చక్కగా చదువుకుంటున్న అక్కంటే అసూయ, ద్వేషం. 20 ఏళ్లకే డ్రంక్ అండ్ డ్రైవింగ్, డ్రగ్ కేసులపై ఛార్జ్ షీట్లు ఉన్నాయంటే వాడు భవిష్యత్తులో ఎంత రాక్షసుడవుతాడో ఊహించలేను. ఎన్నాళ్ళు కన్న తల్లిగా ఏమీ చేయలేక, చెప్పటానికి నోరు లేక, వీడి ఆగడాలను చూస్తూ మౌనసాక్షిగా ఉన్నాను. ఎప్పటికైనా నేను కళ్ళు తెరవకపోతే నా ఇంటితో పాటు మరెన్నో కుటుంబాలు తగలబెట్టేస్తారు మీ తండ్రి కొడుకులిద్దరూ. ఆవేశంతో రొప్పుతూ ఊగిపోతూ అరుస్తుంది రేవతి. ఆమెకు అంత గొంతున్నట్లుగా అతను ఏనాడూ వినలేదు. నిజానికి ఆమె గొంతు పెగలనిస్తేనే కదా. ఆమె ఉగ్రరూపం చూసి అతనికిప్పుడు దడుపు పుట్టింది. కొంపతీసి కడుపు నేను చేరేదు కదా అని మనసులో గుబులు కూడా పుట్టింది. తన 2 నెలల ప్లానింగ్ అవి వ్యర్థం అవుతున్నందుకు ఉక్రోషంగా కూడా ఉంది అతనికి. అతని ఆలోచనలన్నీ తన పగ చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకో 2-3 గంటల్లో కూతురు రమ్య, దాని మొగుడు దేశాన్ని దాటేస్తారు. ఎయిర్పోర్ట్ కి వెళ్లేలోగా అర్ధరాత్రి ఆ ఇద్దరిని గప్చుప్గా మట్టు పెట్టేయాలి అని మధ్యదారిలో నిర్మానుష్యంగా ఉండే స్థలం దగ్గర కాపు కాయమని మనుషుల్ని కూడా పెట్టాడు. తన చేతులతో స్వయంగా వాళ్ళిద్దరినీ చంపితే కాని కక్ష తీరదని రివాల్వర్ కూడా తెప్పించాడు. వాళ్ళక్కడ తన ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇది రాక్షసిల అడ్డం పడుతుంది. ఆలోచనలో నుంచి బయటపడి మెల్లగా జేబులో నుంచి ఫోన్ తీశాడు. అంతే, ధన్మని చెవులు చిల్లులు పడేలా రివాల్వర్ పేలింది. అతని మణికట్టు ఊడేలా నిప్పులు కక్కుతూ బుల్లెట్ తగిలి రక్తం జివ్వున చిమ్మింది. అమ్మో, చంపేస్తుందిది బాబోయ్ అని ఒక్కసారిగా అరుస్తూ ఫోన్ కింద పడేశాడు. వెంటనే ఆ ఫోన్ అందుకుని, రేవతి, భయపడు రమేష్, భయపడు. నీ కొడుక్కి ఏమీ కాలేదు. వాడు రోజు తాగే దాంట్లో 4 నిద్రమాత్రలు కలిపాను. అది బాగానే పనిచేసి అదిగో ఆ బాత్రూంలోనే పడున్నాడు అని అంది. పిశాచి దాన, సర్వనాశనం చేశావు కదే నా ప్లాన్ అంతా. అసలు ముందు నిన్ను చంపి నీ కూతురికేసి వెళ్లాల్సింది. నంగనాచిలా సర్వం గమనిస్తున్నావు అని నేను తెలుసుకోలేకపోయానే. చూస్తానే ఎంతసేపు నన్ను నువ్వు బెదిరించగలవో. నీకు నా సంగతి ఇంకా తెలియదు. ఇక్కడ తప్పించుకున్నా సరే అమెరికాలో నేను చంపగలను దాన్ని, దాని బాయ్ ఫ్రెండ్ని. బాధతో రొప్పుతూ అరుస్తూనే ఉన్నాడు. రక్తాలు ఓడుతున్నా చేతిని చూసుకుంటూ బాధతో ఏడుస్తున్నాడు. రేవతి కళ్లల్లో ఎర్రటి కోపపు జీరలు. రమేష్, నువ్వు బతుకుతున్న బతుకు నా తండ్రి పెట్టిన భిక్ష. ఎవరూ లేరని నిన్ను చేరదీసి నీ నాటకాలన్నీ నమ్మి నన్ను, సారా వ్యాపారాన్ని నీ చేతిలో పెట్టి నా గొంతు కోశాడు మా నాన్న. ఆయన అర్ధాంతరపు చావు నీ ఖాతాలోదే కదా. నాకు ఆ విషయం కూడా తెలుసు. నా జీవితం పోతే పోయింది కాని రమ్య జీవితమైనా బాగుండాలి కదా. ఆడదంటే నీకంత అలుసారా? ఓ తల్లికేగా నువ్వు కూడా పుట్టావు పశువ. కన్న తండ్రంటే కడుపులో పెట్టుకోవాలి కాని కడతేర్చకూడదు. ఎన్నాళ్ళు సౌభాగ్యం కోసం, ఇంటి క్షేమం కోసం అమ్మవారి పూజలు చేశాను. ఈరోజు మన ఎలవేలుపు నోకాలమ్మ సాక్షిగా చెబుతున్నాను. అదే అమ్మవారు చూపించినట్లుగా దుష్ట శిక్షణ జరగవలసిందే. అధర్మం నశించాల్సిందే. ధన్ 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 అంటూ మరొక 3 గుళ్ళు. రమేష్ బాబు దూరంగా గట్టు మీద నోకాలమ్మ గుడి నుంచి మహిషాసుర మర్దిని స్తోత్రం అతనికి లేలగా వినిపిస్తూనే ఉంది. ఆ రోజు ఉగాది ముందు రోజు, కొత్త అమావాస్య. రేవతి చేసిన పని సవ్యమైనదని సమర్థిస్తూ ఆ భగవంతుడే ఆమెకు గొప్ప సహాయం చేశాడు. ఆ రోజు రాత్రి దారి కాసిన రౌడీ షీటర్లు దస్తీ పోలీసుల చేతికి చిక్కారు. కూతుర్ని, అల్లుణ్ణి చంపటానికి రమేష్ బాబు పన్నిన పన్నాగం అంతా వాళ్లు బయట పెట్టేశారు. కూతుర్ని, అల్లుణ్ణి చంపటానికి రమేష్ బాబు పన్నిన పన్నాగం అంతా వాళ్లు బయట పెట్టేశారు. రేవతి తన భర్తను ఆత్మరక్షణ కోసం కాల్చింది అని నమోదు చేసి కోర్టులో ఆమె మీద కేసును కూడా కొట్టేశారు. అంతటితో రేవతి రిలాక్స్ అవ్వలేదు. తన భర్తను, అలాగే తన కొడుకును తను ఇప్పుడు సంస్కరించుకోవాలి. లిక్కర్ వ్యాపారం, బార్లు, లిక్కర్ సిండికేట్ లో ఉన్న ఇతర సభ్యులకు ఆయనకాడికి అమ్మి పడేసింది. రెస్టారెంట్ల బాధ్యత తన చిన్నాన్నలకు అప్పచెప్పింది. స్నేహితులతో పాటు వచ్చి తల్లి మీద వీరంగం చేస్తున్న తన కొడుకుని మత్తులో ఉన్నప్పుడు కట్టిపడేసి కారులో వేసి చిక్ మంగళూరులో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నడుపుతున్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేసింది. అక్కడ తాగుడుకు, విరుగుడుతో పాటు యోగా,
మెడిటేషన్ నిర్బంధంగా చేయించేవారు. 2 సార్లు పారిపోవటానికి ప్రయత్నించినప్పటికీ తల్లి వద్ద తన ఆటలు సాగవు అని తెలిసిన తర్వాత ఆ క్రమశిక్షణకు అలవాటు పడి మెల్లగా రాజీవ్లో పరివర్తన రావటం మొదలుపెట్టింది. ఇక డబ్బొచ్చే అన్ని రకాల సోర్సులు ఆపేయటంతో రాజీవ్కి మెల్లగా డబ్బు విలువ కూడా తెలియటం మొదలుపెట్టింది. చెడు స్నేహాలు దూరమైపోయి చదువు మీద కాస్త శ్రద్ధ పెరగటంతో కొడుకుని చిక్ మంగళూరులోనే ఇంజనీరింగ్ పూర్తి చేయించింది రేవతి. ఇదిగో ఈ రోజు కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేయటానికి అమెరికాలో తన అక్క వద్దకు బయలుదేరాడు రాజీవ్. రమేష్ బాబు జీవితాన్ని కూడా తన చేతుల్లోకే తీసుకుంది రేవతి. ఒక బుల్లెట్ వెన్నుపూసకు తగలటం వలన శాశ్వతంగా అవిటివాడయ్యాడు అతను. భార్య మీద పరుషవాక్య ప్రయోగాలలో అరుస్తూ ఉండేవాడు. అతను అదే ఊళ్ళోనే ఉంటూ అతని ఆటలు కొంతలో కొంత సాగవేమో కాని అతనికి మాట శుద్ధితో పాటు ఆత్మ శుద్ధి కూడా అవసరమని రేవతి గట్టిగానే భావించింది. పుట్టపర్తిలో ప్రశాంత నిలయానికి దగ్గరలో ఒక కాటేజ్ కొనుక్కొని భర్తతో పాటు అక్కడికి మారిపోయింది. కొడుకులాగే రమేష్ బాబు కూడా ఆ ప్రశాంతత క్రమశిక్షణ పూరితమైనటువంటి జీవితాన్ని వ్యతిరేకిస్తూ ఉండేవాడు. కాని తన సర్వ అవసరాలకు భార్య ఆలంబన అవటం వలన మెల్లగా అతనిలో కూడా పరివర్తన పశ్చాత్తాపం మొదలైపోయాయి. అక్కడ జరిగే భజనలకు సేవా కార్యక్రమాలకు బాగా అతను ఆకర్షితుడు అవ్వసాగాడు. గత జీవిత నేర చరిత్ర నుంచి బయటపడిపోయి ఆధ్యాత్మిక పదంలో సాగిపోగలుగుతున్నాడు. అతడిప్పుడు మారిన మనసుకు తార్కాణంగా కూతురు రమ్యను ఆమె భర్త కిరణ్ ను స్వయంగా భారతదేశానికి ఆహ్వానించి సాదరంగా పసుపు కుంకుమలు ఇప్పించి పంపించాడు. క్షమయా ధరిత్రి అన్న అర్థోక్తి అన్ని వేళలా స్త్రీ విషయంలో జరగదని, ఆమెలో అసహనం ద్వేషం రగిలితే ఆ క్రోధాగ్నిలో తప్పు చేసిన వారు శలభాలలో కాలిపోతారు అని రేవతి నిరూపించి చూపించింది. అదే స్త్రీ పార్వతి అయ్యి తన కొడుకును భవిష్యత్తును తను తీర్చిదిద్దుకోగలిగింది. దుర్గయ్య తన భర్తను చెడు మార్గం నుంచి తప్పించగలిగింది. దేవి ప్రచండ దూర్దండ దైత్య దర్పనాశిని తారిణీం దుర్గాంబ సంసార సాగరస్య కులోద్భవం. ఈ కథ ఎంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి.